17. ఓకే. సో 10th క్లాస్ 2006 ఫస్ట్ బ్యాచ్ నాది, 6 and 7. సో 98లో ఐ వాజ్ జాయిన్ ఇయర్. సో 2006లో మాకు 10th క్లాస్ టీచర్గా ఉన్నాను. సో మీరు సెకండ్ బ్యాచ్ ఐ థింక్, అవునా? సో 6th క్లాస్ 7th క్లాస్ ఓన్లీ సింగిల్ సెక్షన్ ఉండేది అప్పుడు. సో 8th క్లాస్కి వచ్చినప్పుడు 2 సెక్షన్లు అయ్యేది. సో చుక్కలు చూపించే వాళ్ళు ఆ రోజుల్లో మీరు. కొడితే ఒక ప్రాబ్లము, కొట్టకపోతే ఒక ప్రాబ్లము, తిడితే ఒక ప్రాబ్లము, తిట్టకపోతే. సో ఆ రోజుల్లో నిజంగా మ్యాథ్స్ టీచర్ అంటే మీకు ఒక శత్రువే ఆ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో మేము తీసుకున్నటువంటి అలాంటి డిసిప్లిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈరోజు మీరు ఈ విధంగా ఉన్నారంటే అదే అనమాట. సో మనకు ఒక ప్లాట్ఫామ్, ఆల్ఫెన్సెస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఆ ప్లాట్ఫామ్లో మనకు ఒక మంచి ఈ రోజుల్లో ఎలా ఉన్నామంటే బికాజ్ ఆఫ్ సారు. ఇంకోటి మనకు ఆ రోజు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం వాళ్ళకు కూడా కాంపిటీషన్స్ ఉండేది. ప్రతి ప్రోగ్రెస్ రిపోర్ట్ అప్పుడు కూడా మనకు చార్ట్స్ డెకరేషన్ చేసేది ప్లస్, అవునా? అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అప్పుడు కూడా ఒక యాక్టివిటీస్ ఉండేది మనకు, ఏదో ఒక యాక్టివిటీస్, రంగోలీ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు. ఒకసారి మనకు నేను కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు ఫుడ్ కార్వింగ్ కాంపిటీషన్ వచ్చింది. నెక్స్ట్ డే ప్రోగ్రెస్ రిపోర్టు. బట్ మన తెలుగు నుంచి ఎవరు కూడా ముందుకు రాకపోయేది. కూరగాయలు కట్ చేయమంటే మాకేం వస్తాయి సార్ అని. సో ఆ రోజుల్లో మనకు సునీత, షీజ్ ఏ మదర్ తెరిసా ఆశ్రమంలో అప్పుడు ఉండేది కదా సునీత సార్, మా అక్కయ్య వాళ్ళు ఉన్నారు, సో కట్ చేస్తాం సార్ అంటే అప్పటికి నైట్ కట్ చేయించుకొని తీసుకొని వచ్చి నెక్స్ట్ డే పెడతాం అనేది ఫస్ట్ ప్లేస్ వచ్చాను నేను ఆ రోజు. సో ఈ విధంగా మనకు ఎంతోమంది ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నారు నాన్న, మీ బ్యాచే కాదు. ఎస్టర్డే సేమ్ టైం ఐ వాజ్ ఇన్ ది మ్యారేజ్. మీ సీనియర్స్ 2006-2007 బ్యాచ్ మ్యారేజ్ అయింది నిన్న. మిస్టర్ నవీన్, ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ క్రైమ్ బ్రాంచ్. సో ఇలా మనకు తెలుగు మీడియం అని ఒక డిఫరెన్స్ లేకుండా అన్నిట్లో నాన్న, సాఫ్ట్వేర్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, మెడికల్. సో 2003